క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి ఉన్న మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సమయంలో వాక్య పాఠము లూకా సువార్త 5వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుతున్నానండి. లూకా 5, 37, 38 వచనాలు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయెడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. నూతన సంవత్సరం, నూతన ఉత్సాహం కదా, నూతన ఉజ్జీవం, నూతన వాగ్దానం, కృతజ్ఞత స్తుతులతో మరి మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాము. దేవుని కృపలో అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒక మెట్టు ఆత్మీయతలో ఎదుగుదల కలిగి ఉండాలని, అలాంటి కోరికను కలిగి మనమందరం కూడా ఉన్నాం కదా. అవును, అది మంచిది. ఇప్పుడు చదవబడిన వాక్యము గమనిస్తే ఆనాటి యూదులు యేసయ్య బోధలు వారికి మరి నచ్చలేదు. వారిలాగా యేసయ్య లేడు కదా. వారు బోధకులే, కానీ వారు బోధించే బోధలు ఎలాగున్నాయి? అక్షరార్థంగా ఉన్నాయి, ఆత్మీయంగా లేవు. ఎప్పుడైతే యేసయ్య బోధిస్తున్నాడో చూస్తున్నారు, అన్నిటికీ వాళ్ళు కొంచెం ఇమిడ్చుకోలేకపోయారు కదా. అవును, మరి యేసయ్య ఏమో కొత్త ద్రాక్షారసం అయ్యి మరి పరిసయ్యులు పాత తిత్తులు కదా. ఈ పాత తిత్తులలోకి క్రొత్త ద్రాక్షారసం పోస్తే ఏమవుద్దన్నాడు? వాక్యం చదివాం కదా. అవి తిత్తులు పిగిల్చుతాయి, ద్రాక్షారసం కారిపోద్ది. దేనికి కూడా అక్కడ కొత్త పాత కలవట్లేదు. ఇప్పుడు కొత్త బట్టకు పాత మాసిక వేయటం, పాత బట్ట మాసిక వేయడం కానీ, లేదా పాత బట్ట చిరిగిపోతే దానికి కొత్త గుడ్డ తీసుకొచ్చి మాసిక వేయటం, మరి అది ఇంకా చిరుగును ఎక్కువ చేస్తుంది అని కూడా మరి యేసయ్య ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరితో అంటే వీళ్ళతోనే. మరి అలాగా, ఎందుకంటే ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల, ఎవరండి ఆయన? ఆ వ్యక్తి వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను అని పౌలు గారు మరి కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తునందుంటేనేమో మనం నూతన సృష్టి, మనం పాతోళ్ళమే మనుషులం, కానీ మనం ఎప్పుడైతే క్రీస్తులో జీవిస్తామో అప్పుడే ఆ సమస్తం నూతనం పరిచే దేవుడు మన దేవుడు. కనుకనే మరి వాళ్ళు అక్షరార్థంగా పాటించారు, ఆచారాలు అనుగుణంగా. ఇవన్నీ కూడాను యేసయ్యకి మరి వాళ్ళు నచ్చలేదు. వాళ్ళకి యేసయ్య వాళ్ళ బోధలకు కానీ వాళ్ళ ఆచారాలకు కానీ మరి వాళ్ళలాగా లేవు యేసయ్య బోధలు. మరి వాళ్ళు యేసయ్యే మెస్సియా అని కూడా గుర్తించలేదు. యేసయ్యను వాళ్ళు అంగీకరించలేక కూడా పోయారు. క్రొత్త ద్రాక్షారసము మరి క్రొత్త తిత్తులలోనే పోయబడాలి. అవును, కాబట్టి మనము విశ్వసించిన వాళ్ళము, దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళము,
ఆ మరి ఆయన స్వభావంలోకి మార్చబడాలని ఆశ కలిగిన వాళ్ళంగా, అప్పుడే మరి బోధ ఏమవుతుందండి మనలోకి, మనం వింటూ మన విశ్వాసాలని అధికం చేసుకొని మరి ఆయన స్వభావంలోకి మార్చబడ్డానికి పరిశుద్ధాత్మ సహాయం కోరి మనము అనుదినం కూడా మరి ఆయనలో ఎదిగే బిడ్డలంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఇంకా మరి ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ పాటిస్తూ బోధన వినమంటే అవి నచ్చవు మరి జనాలకి కదా. అవును. ప్రభువు యేసయ్య కానా వివాహంలో అద్భుతం ఎప్పుడు చేయాల్సి వచ్చింది? ఎప్పుడంటే వారి యొద్దనున్న ద్రాక్షారసము పూర్తిగా అయిపోయాకే కదా. తల్లిగారు వచ్చి చెప్తారు కదా మరియమ్మ, మరి అయిపోయింది ద్రాక్షారసము, వీళ్ళ దగ్గర లేదు అని ఆ వివాహంలో. ఇంకా నాకు టైం రాలేదమ్మా అని ఆపుతాడు కొంచెంసేపు. అయితే ఆయన అద్భుతం చేశాడు అక్కడ. ఎప్పుడు చేశాడు? వాళ్ళ అక్కడ ద్రాక్షారసం పూర్తిగా అయిపోయాక. అలాగే మన శక్తి, మన బలము అంటే మనలో ఉన్న నేను అనేది పూర్తిగా ఖాళీ అగుటకు మరి మనకు టైం పడుతుంది. మనకు శోధనలు, అపజయాలు, కోపతాపాలు, పగ, ద్వేషాలు, పోరాటాలు, విమర్శలు, ఇంకా క్షమించలేని వైఖరి, ప్రేమ లేనితనం, చాలా ఇంకా మరి గర్వము, అహంభావము, ఇవన్నీ మనల్ని, వీటన్నిటిలో ఏముంది? నేను అనే దాని బలం మనం చూడగలం కదా. ఇవన్నీ నేను, నాకు, నేనంటే అనేది ఒక అతిశయం అనేది మానవులు సహజంగా అది ఉంటా ఉంటుంది. ఏదో ఒక్కటి నేను నా అనేది మనలో ఉన్నంత వరకు అదే పాత ద్రాక్షారసం, పాత తిత్తులు, పాత తిత్తులు. ఇంకను మరి ఆ పాత తిత్తుల్లో ఉన్న ద్రాక్షారసం అయిపోలేదు అంటే ఇంకా ఇవన్నీ గుణాలు మనలో ఉండి మనమేమో కొత్త సంవత్సరంలో వచ్చేసాము, మనం రాకపోయినా నెట్టేసి పంపిస్తాడు కదా. మరి టైము మనం ఎట్టి పరిస్థితుల్లో కొత్త సంవత్సరంలోకి రావాల్సిందే, అడుగు పెట్టాల్సిందే, నడవాల్సిందే. డేట్స్ చూసుకుంటే ఆల్రెడీ ఇవాళ మరి చూడొచ్చు డేట్. కాబట్టి మరి మనము ఆ రీతిగా ఇంకా పాత వాటిని మరి వెంట పెట్టుకొని, మనసులో పెట్టుకొని, మరి హృదయంలో ఉంచుకొని, మరి మనం కొత్తగా ప్రవేశపెట్టబడ్డాము కొత్త సంవత్సరం కొత్త స్వభావంలో అని మనకు కావాలంటే మరి ఇంకా ఆ పాత ద్రాక్ష రసం అయిపోలేదు ఆ పాత తిత్తుల్లో నుంచి. అందువలన యేసు ప్రభువు మన విషయంలో ఏమి మనం చేయాల్సిన మరి ప్రార్థనలు చేస్తున్నా సరే, మనకి ఉన్న సమస్యలు తొలగిపోకుండానే ఉంటాయి, లేదా ప్రార్థనకి జవాబు రాకుండానే ఇంకా మనలో కొన్ని కొరతలు ఇవన్నీ ఇలాగే యాజ్ ఇట్ ఈస్ గా మరి ఉన్నట్టు కనబడతాయి. మనకి ఏం మార్పు ఉండదు. ఎందుకని అంటే మనలో ఇంకా ఈ పాతది ఉన్నాయి కాబట్టి, మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులే కావచ్చు, భంగపాటులు, నిరాశలు, మనసులో బాధపడుట మొదలైనవన్నీ కూడా నేను అనే దాని బలం నుండి మనం అందరం కూడా ఏమీ లేని సున్నా స్థితికి తీసుకురావడానికి దేవుడు ఉద్దేశించినవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనకి, మనం సున్నా స్థితికి రావాలి అంటే ఖాళీ అయిపోవాలి. అక్కడ ఏ రీతిగా అయితే బాణలు ఖాళీ అయిపోయాయో ఆ ఖాళీ అయిన బాణల్ని ఆయన అద్భుతం కార్యం చేయడానికి నింపాడు నిండుగా. ఆ తర్వాత మనం చూడగలము ఆ అందులో ముంచి తీసుకెళ్ళండి ఇప్పుడు అని అంటాడు పరిచారకులతో. కాబట్టి ఆ చేంజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనలో ఖాళీ అయిన కనే పాత గుణాలన్నీ కూడా మరి మనం ఖాళీ చేసుకోవాల్సిందే. ఇంకా ఎన్ని ఉన్నాయో అది నీకు నాకు ఎవరికి వాళ్ళకి పరిశీలన చేసుకుంటే మరి తప్పకుండా మనకు అర్థమవుతుంది. నిజంగా మరి
మనం బాధపడుతుంటాము మనసులో, మరి నిరాశలు ఉన్నాయి మనకి, ఇంకా పరిస్థితులను చూసి భయపడుతుంటాము. ఆ అవుతుందా కాదా మరి సొంత ప్రయత్నాలు చేస్తుంటాము. రకరకాలుగా మనము లోకంలో ఉన్నాం కదా అంటాము. మనుషుల మాటలు వింటాము. ఇవన్నీ అయిపోయినాకనే మళ్ళీ అప్పుడు మనము చివరికి దేవునికి సమర్పించుకుంటాం, అడుగుతాం. సో కాబట్టి మనం ముందు నా ప్రయత్నం, నా శక్తి, నా అనేది మనం ఉపయోగించుకుంటా ఉంటామే. అదే మనకి మరి ఈ కొత్త ద్రాక్షారసం అయిన యేసయ్యని మనం నింపుకోలేక పోవడానికి కారణం. యోబుని తీసుకుంటే ఆయన నేను నా నీతి అని వాదించాడు. అందరికీ తెలుసు మనకి. చివరికి సున్నా స్థితికి చేరాడు. చేరేటట్టు చేస్తాడు కూడా దేవుడు. మరి దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన లెక్కలో ఉన్నాము, ఆయన నామంలో రక్షించబడ్డాము, విశ్వాసులంగా తిరుగుతున్నాము, ఆయన బిడ్డలమంటున్నాము, బిడ్డలమే కూడాను. కాబట్టి మన ఎడల ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని ఆయన ఏం చేస్తాడు, మరి సున్నా స్థితికి మనం ఒకవేళ చేరితేనా సరే సరి, లేదంటే సున్నా స్థితికి మనలో మరి ఖాళీ పాత్రలం అయ్యేదాకా కూడా ఆయన మనల్ని ఆ స్థితికి తీసుకొని రావడానికి సమర్థుడు దేవుడు. కాబట్టి మరి యోబు విషయంలో చూసినప్పుడు మరి ఆయన ఎంతో నీతిమంతుడు, ఎంతో భక్తిపరుడు, ఎంతో భయభక్తులు అన్నీ ఉన్నాయి. దేవుడే సాక్ష్యం పలికాడు. కానీ రాను 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 మరి ఈ రీతిగా మనం చూడగలుగుతాం. ఆయనలో ఒకటి నేను నా నీతి. సో అది విడిచిపెట్టడానికి ఆయనని సున్నా స్టేజ్కి చేరాడు. అప్పుడు ఏమన్నాడండి యోబు 40వ అధ్యాయంలో 4వ వచనంలో, తన ముఖమును ధూళిలో పెట్టుకొని నేను నీచుడను అన్నాడు. ఇంకా ఏమన్నాడు ఆయన, నేను ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును, మరియు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచు అంటూ ఖాళీ అయ్యాడు. యోబు 42వ అధ్యాయం 5-6 వచనాలు. సో ఈ రీతిగా యోబు ఎప్పుడైతే తనను తాను తెలుసుకొని దేవుని వెలుగులో మరి ఖాళీ అయ్యాడో, అప్పుడు యోబుని మరి రెండంతల ఆశీర్వాదాలతో దేవుడు యోబుని నింపాడు, ఆశీర్వదించాడు. అట్లాగే ఇంకొక వ్యక్తి మరి మోషేని చూద్దామా. మోషే మరి ఎక్కడ పెరిగాడు? ఫరో కోటలో పెరిగాడు. రాజకుమారునిలాగా పెరుగుతున్నాడు. ఆయనకి తెలుసు, చిన్నప్పుడే తన తల్లి తెలియపరిచింది తానెవరో, తన ప్రజలెవరో అన్న విషయాలు మంచిగానే గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ రాజకీయ అన్ని చదువులు, అన్ని కళలు నేర్చుకుంటూ ఒకవైపున మరి తను అనుకున్నాడు, తానుగా ఇశ్రాయేలీల్ని రక్షించాలి, ఈ బానిసత్వం నుంచి వారికి విడుదలనివ్వ అనే ఒక మంచి ఆలోచన ఆయనకు వచ్చింది. తన శక్తితో చేయాలనుకున్నాడు. 40వ సంవత్సరంలో వచ్చాక తన సామర్థ్యంతో ఇశ్రాయేలీలను రక్షించాలనుకున్నాడు మోషే గారు. అయితే దేవుడు ఏం చేశాడు, మరొక 40 ఏళ్ళు ఆయనని ట్రైనింగ్ ఇచ్చాడు. 40 ఏళ్ళు మళ్ళీ ఆయన మరి మామగారి ఆ గొర్రెలను మేపటానికి అరణ్యంలో 40 సంవత్సరాలు ఆయనని విరగగొట్టి నలగగొట్టిన తర్వాత దేవుని ప్రత్యక్షత మరి మోషే గారికి లభించింది. ఆ ప్రత్యక్షతలో దేవుడు మాట్లాడి, అవును నిన్ను ఐగుప్తుకు పంపిస్తున్నాను, అక్కడ నా ప్రజల యొక్క మొరను ఆలకించాను, వాళ్ళ నా బానిసత్వం నుంచి విడుదల చేయడానికి నిన్ను పంపిస్తున్నాను అని అసలైన టైం వచ్చినప్పుడు మరి ఆయన ఖాళీ అయిపోయాడు. కాబట్టి ఆయన మాటల్లో మార్పు మనం చూస్తున్నాం. ఓకే ప్రభువా వెళ్ళిపోతాను అన్నాడా? కాదు. ప్రభువా నేను మాట్లాడుటకు నేర్పరిని కాను. నాకు ఆయనకి మైనస్ పాయింట్ ఏంటి, ఆయన సరిగా మరి నేను నత్తివాడను,
అనే మాట మరి తానుగా మరి దేవుడికి చెప్పుకోవడం జరుగుతుంది. నిర్గమకాండము చూడండి, 4వ అధ్యాయము 10-11 వచనాలు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, ఇప్పుడు ఆయన తను తాను చూసుకోవడానికి, తన లోటేంటో తెలుసుకోవడానికి, ఇప్పుడు నా చేత కాదనే ఒక మాట ఆయన నోటికొస్తుంది. ఆయన కంప్లీట్ గా ఖాళీ అయ్యాడు. నేను అనే బలం ఆయనలో లేదు ఇప్పుడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ నోటికి నేను తోడై ఉండి నీవు ఏం పలకవలసినది నేను బోధించేదను. ఇలాగా దేవుడు ఎన్నోసార్లు మరి ఆయన కాదయ్యా, కాదు, నేను పోలేనయ్యా అని ఆయన చెప్తున్నా సరే ఆయనని బలవంతం చేసి, సరే నీకు నీ నోటికి నేను అహరోన్ని ఇస్తాను, మీ బ్రదర్ని అని చెప్పి ఇవన్నిటి చేసి ఆఖరికి మరి ఆయనని సిద్ధపరిచి మరి ఐగుప్తుకు పంపి అనేక అద్భుతాలు మనకు తెలిసిన విషయం. మరి అన్ని అద్భుతాలు ఫరో ఎదుట చేసి మరి ఆ జనులందరినీ కూడాను గొప్ప నాయకుడుగా మరి వారిని విడిపించి నడిపించాడు మోషే గారు. అలాగే గొప్ప ప్రవక్త అని చెప్పబడే బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రవక్త ఎవరండి? యెషయా కదా. అవును. మరి ఆయన యెషయా 6వ అధ్యాయము చూస్తే అక్కడ దేవుని ప్రత్యక్షత మనం చూడగలుగుతాం. ఆయన ఆల్రెడీ ప్రవక్త, కానీ ఒకానొక సమయంలో మరి ఆయనకి దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు మరి అక్కడ ఆయన తనను తాను చూసుకుంటున్నాడు. ఆ వెలుగులో ఎవరైనా కానీ దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. ఏదో మనకు తెలిసిందే చెప్తున్నారు కదా అని అనుకొని ఆ ఆ విధంగా మనము కూర్చోకూడదు. ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా, ప్రభువా, నన్ను నేను ఎలాగా సెట్ చేసుకోవాలి నీ ఎదుట, నన్ను నేను ఇంకా నాలో ఏమున్నాయో మరి నీకు ఆయాసకరమైనవి వాటి నుంచి నేను విడుదల పొందాలి, మరి నీకు అని అడగటకని కూడా ఆ వాక్యపు వెలుగులో మనకు కనిపిస్తాయి ఆల్రెడీ మన మైనస్ పాయింట్స్. అందుకనే మరి యెషయా గారు ఏమంటున్నాడండి, 5వ వచనం చూస్తే, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటే. ఈ విధమైన మార్పు నిజంగా మరి ఆయన ఖాళీగా అయిపోతారు. ఆటోమేటిక్ గా దేవుని సన్నిధిలో మనం ఏమవుతాము, ఆయన వాక్యానికి, ఆ వెలుగుకి, ఆయన ప్రత్యక్షతను పొందిన తర్వాత అప్పటి వరకు మరి ఆయన ప్రకటిస్తున్నాడు. ఒక ప్రవక్తగా దేవుడు ఆయనను వాడుకుంటానే ఉన్నాడు. కానీ ఎప్పుడు గుర్తించాడు? ఆయన ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షతను చూసిన తర్వాత ఆయన పెదవులు అపవిత్రమని, ఆయన చుట్టూనున్న జనుల పెదవులు కూడా అపవిత్రమైన జనులని, మరి వారి మధ్య నేను నివసిస్తున్నానని ఇంకా తనను అప్పుడు పరిశీలన చేసుకున్నాడు. అప్పుడు ఆయన మరి మినిస్ట్రీ మళ్ళా దేవుడు పంపిస్తాను ఆ ప్రజల యొద్దకని పంపడం జరిగింది కదా. అలాగే ఇంకా మనం చూడాలంటే ఇంకొక వ్యక్తిని కూడా చూడొచ్చు మనం, యాకోబు అసలుగా మరి కవల పిల్లలే, ఏమంటే కొన్ని మరి నిమిషాలు సెకండ్స్ భేదంలో మరి తను వెనక పుట్టాడు కదా. పుట్టిన దగ్గర నుంచి ఆయన పుట్టడం కూడా మరి మడిమ పట్టుకొనే బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అంతగా ఆయన కడుపులో ఉండగా నుంచే మరి వాళ్ళిద్దరికీ కూడా పోరాటం జరిగింది. తల్లిగారు వెళ్ళి
ఆమె మరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇదేంటి నా కడుపులో ఇలాగా ఆ, గొడవ జరుగుతుంది అని సహించలేకుంది. ఆమె నొప్పులు మరి బాధతో వెళ్ళింది దేవుడి దగ్గరికి కదా. అప్పుడే వాళ్ళు నేను ముందంటే నేను ముందని ఉన్నారు. ఓ జ్యేష్ఠత్వం అంటే మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు జ్యేష్ఠునికి ఎక్కువగా ఉంటాయని, ఆ ఆశీర్వాదాల కొరకు, దేవుని ఆశీర్వాదాల కొరకే మరి యాకోబు ప్రయత్నం. అందుకే ఎన్నెన్నో విషయాలలో మరి ఏశావు గారిని పట్టుకుంటా ఉంటాడు. అది ఇది ఎక్కడెక్కడ మనకు తెలుసు కదా కథ. కాబట్టి ఈ యాకోబు ఏం చేశాడు? తన శక్తితో, తన చేసే మోసంతో, అబద్ధంతో, షార్ట్ కట్ లో దేవుని దీవెనలు పొందాలనుకున్నాడు, కొట్టేయాలనుకున్నాడు. దేవుని దీవెనలు కావాలి ఆయనకి. ఏ రకంగా నేను జ్యేష్ఠుని అయిపోవాలి, ఎట్లాగైనా సరే వీడిని ఓడించాలి, నేను గెలవాలి, కాబట్టి ఏం చేయాలి అది చేస్తా అని తన సొంత ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు. తన మోసం అయితేనండి, అబద్ధం అయితేనండి, మళ్ళీ అమ్మగారి ప్రోద్బలం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినట్టుగా మరి ఆయన చేయబోయాడు. కానీ పారిపోవాల్సి వచ్చింది ఇంట్లో నుంచి. అది దేవుడి చిత్తం అలాంటిది కాదు. మరి దేవుడు ఆల్రెడీ తల్లితో కూడా చెప్పాడు, అప్పుడే నీకు రెండవ కుమారుడు ఎవరైతే చిన్నవాడే మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుదగును అనే మాట తల్లికి తెలియజేశాడు. తల్లిదండ్రులకు తెలుసు. కానీ అది జరిగేదాకా ఎలా జరుగుద్దో మరి వేచి దేవుని యందు ఉంటే బాగుండేది. కానీ తొందరపడి షార్ట్ కట్ల తను ఆ దీవెనలు పొందుకోవాలని ఆశించి మోసం చేయడము, అబద్ధం ఆడడము, తండ్రితో పేరు మార్చి, ఇవన్నీ కూడాను మనం చూస్తాం. ఇక సంవత్సరాలు గడిచిపోయినాయి. గడిచి వయసు మీద పడిపోయింది. అప్పటికే ఆయనకి మరి అక్కడ మామగారింట్లో ఊడిగం చేస్తున్నాడు సంవత్సరాలు. మరి భార్యలు, పిల్లలు అన్ని కూడా మరి ఫిజికల్ గా ఆశీర్వాదం అంటే అదేనా? కానీ ఒకానొక సమయం వచ్చింది మరి యాకోబు గారికి కూడా. ఆది కాండము మరి 32వ అధ్యాయంలో మనం చూస్తాం. 32 అక్కడ మరి అందరినీ తన సొంత దేశానికి వచ్చేసాడు. ఏశావు జ్ఞాపకం వచ్చాడు. మరి భయపడుతున్నాడు. ఓ పక్కన ఏం జరుగుద్దో మరి చంపేస్తాడు కావచ్చు. ఆ భయంతో కూడా ఒకవైపున మరి నువ్వు ఇచ్చావు వాగ్దానం, నేను మా ఇంటికి వెళ్ళమని వచ్చేసాను, కానీ ఇంకా మరి మా అన్న ఇంతమందితో వస్తున్నాడు అని విన్నాడు. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆయన అందరినీ పంపించేసి ఒక్కడే మిగిలిపోయినని ఉంటది. ఆ రాత్రి ఏం జరిగింది తెలుసు మనకి. తెల్లవార్లు కూడా అతడు ఒక నరునితో పోరాడెను. అతడు దేవుని దూత అని ఈయనకి తెలియదు, కానీ తెలియకుండానే ఒక నరునితో పోరాడి చివరికి తెల్లవారిపోయే టైంకి ఓడిపోయే గడియ వచ్చింది ఈయనకి. తన తొడగూడు కూడా వసిలింది. అప్పుడు దేవుని దూత అని అతను గ్రహించాడు. 32:25 తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను దేవదూత. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. చూశారు కదా. ఇప్పుడు మరి అసలుగా ఆయన ఆశీర్వాదం అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఆయనని అడిగి పొందుకోవడానికి, ఆయన మొదటే అడగలేదుగా, తన సొంత శక్తితో ప్రయత్నం చేసి చేద్దాం అనుకున్నాడు. అట్లాగే మరి మనం ఖాళీ కాకుండానే దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవునిలో నూతనమైన బిడ్డలంగా మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోవాలి. మరి మన పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోస్తే మరి ఏం జరుగుద్ది? కాబట్టి మరి మనమందరం కూడా మరి ఇప్పుడు ఆ యాకోబు ఎలాగా, మరి నీ పేరేంటి అంటే అప్పుడు చెప్పాడు యాకోబుని.
అంటే మోసగాడని అని ఒప్పుకున్నాడు. దేవుడు అతనిని నూతన పేరు పెట్టాడు, ఇశ్రాయేలు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. నిజ ఆశీర్వాదం, నిజ ద్రాక్షావల్లి మనలో నింపబడాలంటే, నిజ నూతన యేసు స్వరూపం మనలోకి రావాలంటే, మరి మనమందరం కూడా మరి ఈ నూతన సంవత్సరంలో త్వరగా మనకు మనమే ఆ సున్నా స్థితికి వచ్చిన వారమై, మనలో దాగి ఉన్న ఏముంది, నేను, నా శక్తి, నా బలము, నా జ్ఞానము, ఇంకా మరి ఏ పాపమైనా, ఇంకా ఉన్నాయి రకరకాలుగా మనం చెప్పుకున్న మరి బలహీనతలు, పాపాలు ఏవైతే మనలో ఇంకా పాత మనలో ఉన్నావో వాటన్నిటినీ కూడా దేవుని వాక్యపు వెలుగులో చూసుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి, యేసయ్య రక్తం చేత కడుగబడి, క్రొత్త తిత్తిగా మనము మార్చబడి, క్రొత్త ద్రాక్షారసం అనే యేసయ్య స్వభావాన్ని, రూపాన్ని, ఆయన ప్రేమ, క్షమ, దయ, ఓర్పు, పరిశుద్ధత, ఇంకా ఆత్మఫలము, ఇవన్నీ కూడాను మనము నింపబడాలి. అలా నింపబడాలంటే ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మనికి అంకితం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నాలో నన్ను మరి క్రొత్త బిడ్డగా నీవు నన్ను ఏ రోజుకి ఆ రోజు నూతనంగా మనం నూతన పరచబడుతూనే ఈ ఆత్మీయ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నడుచుకుంటూ పరిశుద్ధాత్మనికి మనం సమర్పించుకుంటూ ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం చూసే బిడ్డలముగా, మరి మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ఇతరులను కూడా మరి దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఒక నిర్ణయము తీసుకోవాలి. ఇంకా నేను 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 ఫలానా, నేను ఫలానా, నేనెందుకు ఆ పని చెయ్యాలి, నేనెందుకు ఈ పని చెయ్యాలి, నేనెందుకు అంత తక్కువలో ఎందుకు ఉండాలి. ఇగో నేను అనేది నీలో ఉన్నంత వరకు, నువ్వు ఖాళీ కానంత వరకు మరి ఆ కొత్త పేరు నీకు పెట్టడానికి, కొత్త ద్రాక్షారసమైన యేసయ్యను మనం నింపుకోవడానికి మనలో ఉన్న పాతవన్నీ అడ్డొస్తా ఉంటాయి. ముఖ్యంగా నేను, నా అనే ఆ అహం, దాన్ని మనము విడిచిపెట్టాలి, విరిచెయ్యాలి. దాన్ని తొలగించుకొని నేను ఖాళీ పాత్రనుగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటామో, ప్రతిరోజు కూడాను తగ్గింపు అనేది, దీనత్వం అనేది మనలోనికి రావాలి. ఎంత గొప్ప పొజిషన్ నీకు దేవుడు ఇచ్చినప్పటికీ కూడా, ఎంతో మంచి జాబ్ ఉండొచ్చు గాక, లోక విధంగా మంచి శాలరీ ఉండొచ్చు గాక, మంచి పదవి ఉండొచ్చు గాక, లేకపోతే ఆత్మీయంగా కూడా నువ్వు ఒకవేళ ఎదిగిన బిడ్డవై ఉండొచ్చు గాక, ఏది ఏమైనా నీవు హెచ్చించుకుంటే ఏమవుతావు, ఇమీడియట్ గా తగ్గింపబడతావు. ఎంతగా నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతావో అంతగా మరి ఎదగాలంటే మనం అంతగా తగ్గింపులోనే ఉండాలి. ఇదంతా కూడా ఇచ్చింది దేవుడే, నాదేమీ లేదు అనే దగ్గర ఉండాలి. అంతే తప్ప నేను అనేది మనలోకి రావడానికి సాతానుడు ఎన్నెన్నో మరి ఎందుకు ఇన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేయాలి, నువ్వు ఒక్కడివే చేయాలి అనేది కూడా మనకి చెప్పొచ్చు సైతానుడు వచ్చి. కాదు, దేవుడు అప్పగించిన ఏ బాధ్యత అయినా దేవుని పనిగా మరి మనం గుర్తించుకుంటే, దేవుడు దానిని అంగీకరించినప్పుడు, దేవుడు దానిని ఆశీర్వదించినప్పుడు, మనము కృతచిత్తిగా మార్చబడినప్పుడు, మనల్ని మనం చూసుకొని మన మైనస్ పాయింట్స్ ని మరి దేవునికి అప్పగించి, పరిశుద్ధాత్మ దేవునితో మనము ఆయన సహాయం పొంది, అనుదినం కూడా మనం వాటి నుండి విడుదల కొరకు ప్రార్థించి మొరపెట్టి విడిపించబడి దేవుని యొక్క మరి సన్నిధిలో మనము కొనసాగిపోవడానికి ఈ నూతన సంవత్సరంలో మనము క్రొత్త తిత్తులముగా, మరి క్రొత్త ద్రాక్షారసము అయిన యేసయ్యను, ఆయన
స్వభావమును పరిశుద్ధాత్మను మనం నింపుకొని, మన శక్తి కాదు, మన బలం కాదు, ఆయన శక్తితో నువ్వు నేను నింపబడి అనేకులకు, సంఘానికి, కుటుంబానికి మనం ఆశీర్వాదకరమైన స్త్రీలముగా, బిడ్డలముగా కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని అందరినీ కూడాను మీరు ఆయుష్కాలం పొడిగించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు అయా. మా అన్ని కూడా నూతనమైనవిగా కావాలని మేము కోరుకుంటున్న బిడ్డలంగా ఉన్నాము తండ్రి. ఇంకా మాలో ఏదైతే పాతది ఉన్నదో అది పూర్తిగా ప్రభా తొలగించబడి నాయన కొత్త తిత్తులముగా మేము మార్చబడి నీ యొక్క స్వభావమును మేము నింపుకోవడానికి, నీ యొక్క గుణగణాలతో మేము నింపబడడానికి పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మేము నిత్యము నీ రక్తంలో, యేసయ్య రక్తంలో కడగబడుతూ తండ్రి మమ్ములను ప్రభా ఖాళీ పాత్రలనుగా ఎప్పుడు నీ సన్నిధికి వచ్చినా మేము ఖాళీ పాత్రలను చేసుకున్నప్పుడే నీ వాక్యం మా హృదయంలో నిండుతుంది. అలాంటి మరి జీవితాలు మేము జీవించడానికి నాయనా ఈ నూతన దినంలో, ఈ ఉదయకాలంలో మరి మీరు నాతో మాతో మాట్లాడిన ఈ మాటలను ప్రభువా నీవు మా హృదయాలలో ఫలింపచేసి మేమందరం కూడా తండ్రి నీ ప్రేమతో, నీ క్షమతో, నీ దయ, నీ ఓర్పు, నీ సహనము అనైనా నిన్ను ప్రతిబింబించే బిడ్డలముగా మేము మార్చబడడానికి నాలో మాలో పాతది ఏదున్నా, నీకు ఆయాసకరమైనది ఏదున్నా దాని నుండి మాకు విడుదలనిచ్చినందుకై నాయన నిన్ను మాలో నింపుకోవడానికి పరిశుద్ధాత్మదేవా నీవు నిత్యము మాకు నాయన తోడై ఉన్నందుకై మమ్మల్ని మేము నీకు ఈ ఉదయకాలంన సమర్పించుకుంటూ ఈ దినంలో ప్రవేశపెట్టబడుటకు మా పనులన్నిటిలో కూడా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.